మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనము. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి గొప్ప జ్ఞానమును, గొప్ప వివేకమును అనుగ్రహిస్తాడు. దేవుడు మనలను ప్రేమించి ధనమును, మంచిగా పని చేసుకోవడానికి శక్తిని, పనిని మనకిస్తాడు. అలాంటి సమయాలలో గొప్ప జ్ఞానం, వివేకం పొందుకున్నామని మనం బోధకుని కంటే మనము ఎక్కువ అని ఎప్పటికీ అనుకోకూడదు. మన దగ్గర ధనం ఉన్నది, పని ఉన్నది, శక్తి ఉన్నదని చెప్పి మన యజమానుని కంటే మనం ఎక్కువ అని ఎప్పటికీ అనుకోకూడదు. మన జ్ఞానము, మన వివేకము, మన ధనము, మన శక్తి, మన పని దేవుడు ఇచ్చాడని, దేవుని కోసం వాడుకోవాలని మనము జ్ఞానము కలిగి ప్రవర్తించాల. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇస్తున్న తలాంతులను మనము వివేకము కలిగి, జ్ఞానము కలిగి వాటిని ఉపయోగించి వాటి ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధముగా మనం ఉండాలి తప్ప, జ్ఞానముందని, వివేకముందని మన బోధకుల కంటే మనం ఎక్కువ వారమని ఎప్పటికీ అనుకోకూడదు. ధనముందని, పని ఉందని, పని చేసుకోవడానికి శక్తి ఉన్నదని మన యజమానుల కంటే మనం ఎక్కువ వారమని ఎప్పటికీ అనుకోకూడదు. అది చాలా పొరపాటు. అలా నీవు బోధకుని కంటే ఎక్కువగా ఊహించుకుంటే, నీ యజమాను కంటే ఎక్కువగా నీవు ఊహించుకుంటే నీ దేవుణ్ణి నువ్వు కించపరుస్తున్నట్టే, నీ దేవుని కంటే నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నట్టే. అలా ఊహించుకోవడం ద్వారానే అపవాది లూసిఫర్ పడద్రోయబడ్డాడు. అందుకే దేవుని బిడ్డలారా, గర్వం అనేది, హెచ్చింపుతనం అనేది మనల్ని దిగజారుస్తుంది తప్ప ఎన్నటికీ పైకి ఎదగనియదు. అందుకే జాగ్రత్త పడి దేవుడిచ్చే జ్ఞానమును, వివేకమును, ధనమును, శక్తిని, పనిని దేవుని మహిమార్థమై వాడుకొని జ్ఞానముతో ప్రవర్తించాలని, దేవునికి మహిమకరంగా నీవు జీవించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీవిచ్చిన జ్ఞానమును, వివేకమును, ధనమును, శక్తిని, పనిని జ్ఞానము కలిగి వినియోగించుకునే బిడలాగా, వివేకము కలిగి ప్రవర్తించే బిడలగా మమ్మల్ని తయారు చేయండి నాయనా. ఎప్పటికీ బోధకుని కంటే ఎక్కువగా, యజమానుని కంటే ఎక్కువగా మేము ఎన్నటికీ ఊహించుకోకుండా తగ్గింపు స్వభావం కలిగి జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.